నా పేరు కె రంజిత్. నేను ప్రథమ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం గాలి, నీరు మరియు మట్టికి సంబంధించిన స్థిరత్వం. మన ప్రాణాలకు ఎంతో ముఖ్యమైన, ఎంతో మూలాధారాలైన ఈ 3 మన చేతులతో ఇప్పుడు ఇవి ప్రమాదానికి గురవుతున్నాయి. మనం ముఖ్యంగా వాయువు గురించి మాట్లాడుకుంటే మనం ప్రతిరోజు క్షణానికి పీల్చే వాయువులో కూడా రోజు మనం కలుషితం చేస్తున్నాం. దానికి కారణం మనమే. ఆ కారణం మనమని మన లోపల మనకి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇదంతా బాధ్యత మనది కాదా? మనం కదా ఈ కలుషితాన్ని తక్కువ చేయాల్సింది. మనం పీల్చే గాలి మన భావి తరాలకు కూడా రావాలని మన లోపల మనం అనుకోవాలి. మనం వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుంది. అది వాహనాల పొగ ద్వారా కావచ్చు, పరిశ్రమలలో విడుదలయ్యే రసాయనాల వల్ల కావచ్చు, అవన్నీ వాయువులో కలిసిపోయి భయంకరమైన వాయువుగా తీర్చిదిద్దుతుంది. అది మళ్ళీ మానవులమే కాదు, ఎంతో మూగ జీవాలు కూడా వీటిని పీల్చి మూగ జీవాలు మరణిస్తున్నాయి. అవి ఎందుకు మరణిస్తున్నాయో దాని కారణం అవి తెలుసుకోలేవు. మనం మనుషులం కాబట్టి మనం ఆసుపత్రికి వెళ్ళి ఏదో నయం చేసుకుంటాం. కానీ మూగ జీవాలకు దానికి మరణించే కారణం అవి తెలుసుకోకుండానే మరణిస్తున్నాయి. మన మనుషులని చూసి కాకపోయినా మూగ జీవాల కోసమైనా మనం ఇప్పటిసంది మారదాం. దానికోసం మనం చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. మరి నీరు అనేది మన జీవనానికి ఎంతో ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే నీరు అనేది మన జీవితానికి రక్తం వంటిది. ఒక రకంగా ఆ నీరును కూడా మనం కలుషితం చేస్తున్నాం. నదులు, చెరువులు, గుంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్క దాన్ని మనం కలుషితం చేస్తున్నాం. అవి మనకు తెలుసు, ఇక్కడ ఈ నీరు కలుషితం అయింది, వీటిని తాగొద్దని మనకు తెలుసు. కానీ మూగ జీవాలకు ఏం తెలుసు? పాపం అవి తెలియకుండా అక్కడనే తాగేసి అవి మళ్ళీ మరణించు. దానికి కారణం మనమే. కాబట్టి మనం నీటిని మంచిగా వినియోగించుకోవాలి, నీటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలి. మట్టిలో మనం 3-4 ఏళ్ళ అధిక దిగుబడి కోసం మనం విషపూరితమైన రసాయనాలు వాడుతున్నాం. ఆ రసాయనాల వల్ల ఆ భూమిలో సారం తగ్గిపోతుంది. ఆ సారం తగ్గిపోయిన ఆ నేలని మనం భవిష్యత్ తరాలకు ఇస్తే అది ఏం చేసుకుంటాం? వాళ్ళకి అది పంటకి పనికిరాని నేల వాళ్ళకి ఇచ్చి భావి తరాలకి మనం కష్టపెట్టడం అవసరమా? అందుకే ఇప్పటి మనం సేంద్రియ ఎరువులు వాడి మన నేలను ఎంతో శుద్ధవంతంగా చేసుకొని అది మన భావి తరాలకి ఒక గిఫ్ట్గా మనం అందజేస్తామంటే అది మన భావి తరాలకు మనం ఇచ్చే ఒక కానుకలా అవుతుంది. తర్వాత ఈ పరిస్థితులన్నింటినీ మనం చూసినప్పుడు మనలో కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇదంతా బాధ్యత మనది కాదా? ఈ ప్రకృతి మనది కాదా? మనం జీవిస్తున్న ఈ ప్రకృతి, మనం నివసిస్తున్న ఈ సమాజం ఇదంతా మనది కాదా? దీనికోసం మనం తీసుకునే చిన్న చిన్న చర్యలతో పెద్ద మార్పునే తీసుకురావచ్చు. మనం ప్రతి ఒక్కరిది ఒక రెస్పాన్సిబిలిటీ తోటి మనం కృషి చేస్తే ఈ ప్రకృతిని మనం మళ్ళా ఒక 50 ఏళ్ళ ముందు, 60 ఏళ్ళ ముందు ఉన్న ప్రకృతిని మనం తీసుకురాగలం. అది శక్తి మన లోపల ఉంది. కానీ ఎవరు దాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. పక్కనోళ్ళు చేస్తే అయిపోతుందిలే. మనలో కూడా మనం ఒక చిన్న కోరిక, అరే మనం ఈ ప్రకృతికి సాయం చేస్తే ప్రకృతి మనని కాపాడుతుంది. మన మెదడులో ఆ ఒక్క ఆలోచన తిరిగితే మనం ప్రకృతిని అనేది కాపాడగలుగుతాం. ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. మన సమాజం అభివృద్ధి అంటే ఏదో టెక్నాలజీ పెరిగిపోవడం, అది పెరిగిపోవడం కాదు. మన ప్రకృతి అనేది ప్రతి ఒక్కరు అందరికీ స్వచ్ఛమైన గాలి, నీరు కావాలి. మన ప్రకృతి అవి ఇచ్చిన వరాలు, ఆ వరాలను కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే ఒక మానవ రూపానికి మనం వ్యర్థం లేకుండా అయిపోతుంది. మానసిక ఆరోగ్యం గురించి వస్తే మనకి మానసిక ఆరోగ్యం అనేది శరీర ఆరోగ్యానికి సమానంగా ముఖ్యమైనది. మన మనసు ప్రశాంతంగా లేకపోతే మనకి సృజనాత్మక ఆలోచనలు అనేటివి రావు. అట్లా రాకపోతే మనం ఏదో మనకు తోచిన నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం వల్ల భావితరాలకు ఎంతో ప్రమాదం రావచ్చు. నువ్వు ఒక 2-3 నిమిషాల అసంతృప్తితో ఒక నిర్ణయం తీసుకుంటావు, కానీ అది భావితరాల్లో కొన్ని సంవత్సరాల వరకు అది ప్రమాదంగా ఉండిపోతుంది. అందుకోసమే ఇప్పుడు ఎట్లయిందంటే మన మీద ఒత్తిడి, మన ఆత్మవిశ్వాసం మనం కోల్పోయి ఎంతో ప్రమాదానికి గురవుతున్నాం. అలాగే ఇంకో విధంగా చూసుకుంటే మన ఎటు చూసినా శుభ్రత అనేది లేదు పరిసరాలలో. దానికి కారణం 2 రకాలు. మన
వాతావరణ మార్పులు కావచ్చు, ఇంకోటి మన గాలి, నీరు మరియు మట్టికి సంబంధించి.